అక్క నా తాను 10 రూపాయలు ఉంది, ఏంటన్నా కొనుక్కొని తిందామా? ఈ 10 రూపాయలకి ఏమన్నా తీసుకుంటే తినేస్తామమ్మా. అదే 10 రూపాయలకి వడలు తీసుకొని అమ్మితే 5 రూపాయలు లాభం వస్తుంది. సరేలే పదం పా అక్క. చిన్న 10 బాలు చిన్న ఏందని కొనుక్కొచ్చుకుంటా. నువ్వు దానివి అంగడికి అంత దూరం పోలేవు కానీ మళ్ళీ ఇద్దరం కలిసి పదాంలే. వడలమ్మా వడల వడల చిన్న కానీ ఎందుకు వస్తున్నాయి చిన్న? మా బుజ్జి ఇక్కడ రాండమ్మా. వడ ఏంటి బాబు బుజ్జి? వడలన్నా ఎంత బుజ్జి? 20 రూపాయలు. 20 రూపాయలా? మేము తినలేదు 6 వడలే. 10 రూపాయలు తీసుకోండి సాలిగిన. ఈ లోడ్ పోయిందమ్మా. లోటు పోయిందా? అదేమన్నా 5,000 రూపాయల లోట మార్చుకోకుండా పోయాక 10 రూపాయల లోట మార్చుకోపండి. ఏందక్క ఇలా జరిగింది? ఏం చేద్దాం చెల్లి, మన కర్మ. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపుగా డాడీ ఓజీ సినిమాకి పోదామా డాడీ? దసరా రోజు పదాంలే నాన్న. దసరాకి ఎక్కువ జనాలు వస్తారు డాడీ, ఇప్పుడే పోదాం డాడీ. సరే పదాంపా. అన్న 10 రూపాయలు మా చెల్లికి దాహం అవుతుందంట. ఏమ్మా పాపకంగా అన్నం పెట్టిన లేదా? అంత నీరసంగా ఉంది. ఈ మిరపచెట్లకి కావాలంటే అన్నం పెడతానన్నారన్న, ఇంకా రాలేదు. నాన్న ఏదో చేయనన్న, వాళ్ళని చూస్తుంటే బాధ అవుతుంది నాన్న. అర్జెంటుగా వెళ్ళిపోయి 2 కూల్ డ్రింక్స్ తేపనా పరిగెత్తా. అన్న కూల్ డ్రింక్స్ ఏం వద్దు కానీ నీళ్లు తెప్పి అన్న. అక్క దూస్తా అన్నం ఆకలి అవుతుంది అక్క. కడుపులో అంత ఆకలి పెట్టుకొని ఎలా తట్టుకున్నారమ్మా? 3 పూట్లకు 1 పూట తినేవాళ్ళమన్నా మేము, అలవాటు అయిపోయిందన్నా. ఇదిగో నాన్న కూల్ డ్రింక్స్. నీ చేత్తో ఇవ్వు నాన్న. మీ రుణం ఈ జనంలో మర్చిపోలేమన్నా. నాన్న సినిమా కొద్దు గాని ఆ డబ్బులతో వీళ్ళకి అన్నం పెడదాం నాన్న. నా మనసులో మాట చెప్పినావు నాన్న. అన్న మీరు దేవునిలా కనబడుతున్నారన్నా. మేము సినిమా చూసే కంటే వాళ్ళకు 1 పూట ఆకలి తీర్చాలనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. రే దేవా, టిఫిన్ తిని రెడీగా, స్కూల్కి టైం అవుతుంది, వదిలేసి వస్తా. ఒరే అన్నం ఆకలేదని బాటిల్ అమ్మేసి అన్నం తిన్నాం బాండ్రా. ఇంకా కొన్ని వెళ్ళుకొని పోదాం లెక్క. అన్న చాలా ఆకలిగా ఉందన్నా. మీకిద్దరికి ఆకలి ఉన్నట్టుంది, ఉన్న బాటిల్ అమ్మేసి మీరిద్దరూ తిందురు పాండి. మేమిద్దరమే వెళ్ళారా, నువ్వు ఇంకా కొన్ని ఏరుకొని ముగ్గురం తిన్నాం పాండి. నడిచేనన్నా. సరేలారా, చెల్లికి చాలా ఆకలిగా ఉన్నట్లుంది, పోదాం పాండి. ఎవరన్నా వాళ్ళంతా? వాళ్ళందరూ అనాథ పిల్లలు నాన్న. రా వెళ్ళి మాట్లాడదాం. అమ్మా బుజ్జి, ఈ చిన్న వయసులో ఈ పని ఏంటమ్మా? చదువుకోకుండా చదివించే వాళ్ళే కాదన్నా, కనీసం అన్నం పెట్టి అమ్మా నాన్న కూడా లేరు. మా అమ్మా నాన్నలు తాగి ఆడంటే ఆడ పడిపోతారన్నా, మాకు అన్నం కూడా పెట్టరు, మమ్మల్ని పట్టించుకోరన్నా. అన్నా వాళ్ళని చూస్తుంటే బాధ అవుతుందన్నా. బుజ్జి, అన్నమన్న తిన్నారమ్మా? అన్నం ఆకలి అవుతుంది, కళ్ళు గుని తిరుగుతున్నాయి. ఎత్తుకోవాలమ్మా? వద్దులే అన్న, నడుస్తా. సరేలే పోదాం పాండ్రి, అన్నం తిన్నాం. అన్న వాళ్ళని ఇంటికి పిలుచుకొని పోయి అన్నం పెడదామన్నా.
వాళ్ళని ఇంటికి పిలుచుకొని పోయి అన్నమే కదా నాన్న, వాళ్ళకి మంచి డ్రెస్ వేసి స్కూల్లో కూడా చేర్పిద్దాము. సరే అన్న. ఎవరినన్నా అడిగితే కనీసం మాకు అన్నం కూడా పెట్టరన్నా. మీరు స్కూల్లో చేర్పిస్తున్నారంటే మీ మనసు చాలా గొప్పదన్నా. రేపటి నుంచి అందరూ కలిసి ఆటోలో పోయి ఆటోలో ఇంటికి వదిలి స్కూల్కో. చాలా థ్యాంక్స్ అన్న. మేము చేసిన ఈ చిన్న సహాయం ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓలిగులక్క ఓలిగులు, ఓలిగులక్క ఓలిగులు, కావాలక్క ఓలిగులు. తీసి అక్క ఓలుగులు వచ్చినాయి. రే ఆ పాప అవతరం చూరా, ఆ పాప ఎలా ఉందంటే ఆ పాప ఓలుగులు ఎలా ఉంటాయిరా? కానీ మా అమ్మ చేసింది అక్క చాలా బాగుంటాయి. మీ అమ్మ చిన్నపిల్లల దగ్గర ఓలుగులు అమ్మిస్తుంది. ఏం మనిషి మీ అమ్మ. మా అమ్మ వద్దన్నా కూడా నేను చిన్నక్క అమ్మేకి ఓలిగుల్ని దసరా సెలవులు కదా అందుకే వచ్చినానక్క. 10 రూపాయలు ఇచ్చి ఓలిగులు తీసుకునేదానికి ఇన్ని ప్రశ్నలు అవసరమా అక్క? నెలకు ఒకసారి కూడా నీళ్ళు పోసుకుర్రే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఓలుగులు తీసుకొని తింటే మనకి ఎన్ని రోగాలు వస్తాయిరా? అక్క మీలాగా ఉండే వాళ్ళం కాదు కానీ ఉన్నదాన్ని మేము నీట్ గా చూసుకుంటామక్క. ఓ అబ్బా వాళ్ళు చెప్పినా పోవమ్మా, అట్లా అనద్దక్క, పాపమక్క. మాకు వద్దున ఓలుగులు, మళ్ళా ఎందుకు పిలుచుకేస్తున్నావు పాపని? అలా మాట్లాడకూడదమ్మా. ఓ అబ్బాయి నువ్వెవరు నాకు చెప్పడానికి? ఆడబిడ్డ పోయి ఉండి సాటి ఆడబిడ్డను అవమానిస్తావా? డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదమ్మా, మంచితనమే శాశ్వతం. అది మనం పోయిన తర్వాత కూడా మన పేరు నిలబెడుతుంది. అవునక్క, ఈ మాట నిజమే అక్క. మా స్కూల్లో టీచర్స్ కూడా చెప్పినారక్క. మామ నువ్వు రావుల మేపేనా కూతురు కదా మా పాప? అవునరా, తల్లి లేకపోయినా కానీ పిల్లలను చాలా బాగా చూసుకుంటారు రా ఆయన పాపం. మామ నేను చూడు పాప నువ్వు ఆట ఆడుకుంటా. రే వద్దురా పాపం, రే వద్దు గమ్మనరా. బుజ్జి చూడరా. రే ఆ పాపతో ఏంది గమ్మునరా? నీకేం తెలుతుండ మామ? ఏమన్నా ఎక్కడికి వెళ్ళిండు బుజ్జి? మా నాన్నకు మధ్యాహ్నం భోజనం ఇచ్చేకపోయింది. నువ్వు అన్నం తిన్నావు బుజ్జి? ఇంకా తినలేదన్నా. మీ ఇంట్లో అన్నం లేదని నన్న వేరే వాళ్ళ ఇంటి తాగి అన్నం అడుగుతాండే నేను తీసుకురాను బే. రే పాప మరా మయ్య, రే గమ్మునరా పాపం మహేశా. నువ్వు గమ్ముడు మామ, మా ఇంట్లో అన్నం ఉంది, నువ్వు తింటావు బుజ్జి? తింటానన్న, ఆకలిగా ఉంది. కాకపోతే చిన్న పని చేయాలి బుజ్జి. బుజ్జి ఈయన మాటలు పట్టించుకోవద్దు కానీ నువ్వు వెళ్ళమ్మా. చాలా ఆకలిగా ఉందన్నా. అన్న చెప్పిన పని చేసేసి భోజనం తిని వెళ్ళిపోతా అన్న. అది మన ఊరి దగ్గర పాత బావ ఉంది కదా, ఆ బావ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా, బావ దగ్గరికి వెళ్ళి తామరపూడి దొరకరా. సరే అన్నా. రే మనిషివేనారా నువ్వు? పాపమ కదరా పాపమ, చిన్న పాప. పేదవాళ్ళగా పుట్టడం వాళ్ళ తప్పు మామ. అన్నా మా చెల్లెలు ఏమన్నా కనపడిందా అన్నా? నేను చూడలేదు బాబు. తమ్ముడు మన ఊరు బయట పాడబడ్డ బావ దగ్గర ఉంది, వెళ్ళినా త్వరగా.